like, share and subscribe this channel. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు నేను కట్ పొంగలి ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. మందపాటి గిన్నె పెట్టుకొని నెయ్యి కానీ నూనె కానీ ఏదో ఒకటి వేసుకోవచ్చండి. ఒక 3 గంటలు. ఆ తర్వాత జీలకర్ర, ఆ తర్వాత జీడిపప్పు పలుకులు, అలాగే 2 రెమ్మల కరివేపాకు, తర్వాత ఒక ఎండుమిర్చి, ఆ తర్వాత పచ్చిమిర్చి 6-7 కట్ చేసుకొని వేసుకోవాలి. అల్లం తురిమి వేసానండి నేను. ఇదంతా ఫ్రై చేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయే వరకు వేపాలి. నేను ఆ కప్పుతోటి రైస్ తీసుకున్నానండి. 1 కప్పే తీసుకున్నాను. ఆ కప్పుకి ఆ కప్పు పెసరపప్పు తీసుకున్నాను. అలాగే మిరియాలు పొడి వేసాను. 1 కప్పు బియ్యానికండి 8 కప్పులు నీళ్లు తీసుకున్నాను నేను. అలాగే మధ్యలో కూడా కొంచెం పోసుకోవచ్చు నీళ్లు కూడా. 8 కప్పులు నీళ్లు పోసాను నేను. కొద్దిగా రుచికి సరిపడా కళ్ళుప్పు. బియ్యం నానిపోయాయండి. ముందుగానే అర్ధగంట ముందు నానబెట్టాను నేను. ఆ బియ్యాన్ని ఆ ఎసురులో వేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకోవచ్చండి. ఒకసారి కలుపుకుందాము. అడగంటకుండా చూసుకోవాలి. ఒకవేళ సాల్ట్ కనుక సరిపోకపోతే సాల్ట్ వేసుకోవచ్చు. ఈ కట్ పొంగల్ని సాంబార్తో కానీ చట్నీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే చట్నీ చేశాను. వేడివేడిగా కట్ పొంగల్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. Thanks for watching. Subscribe for more videos.